వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని దానిలో చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మొత్తం హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత దానిలో మనం 2 చిన్న సైజు యాలకులు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ 2 లవంగాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలన్నీ కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం 4 కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును శుభ్రంగా కడుక్కొని వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నటువంటి 1/2 kg చికెన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా కలుపుకుంటూ ఆనియన్స్ అన్నీ కూడా వేగేంత వరకు శుభ్రంగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ 1/2 kg చికెన్ను బాండీలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిలో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినట్లు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల ఆ చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతటిని కూడా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా కలుపుకుంటూ వాటన్నిటిని కూడా ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది. అందులో నుంచి వాటర్ అనేవి మొత్తం బయటకు వచ్చేసినాయి. చూసారా, వాటర్ మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా మనం కలుపుకుంటూ ఉండకపోతే అందులో నుంచి అది అడుగంటేస్తుంది బాండీ. అందుకని చెప్పి ఈవెన్గా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం 2 స్పూన్ల, చూడండి ఎలా చూపిస్తున్నాను, ఆయిల్ అంతా కూడా ఎలా వచ్చేసిందో చూసారా. ఆ విధంగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఇందులోనే మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి నేను గరం మసాలా పౌడరు. ఆ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి మొత్తం. నేను టెస్ట్ చేస్తున్నాను చూడండి. ముక్కను కనుక అలాగా పెట్టినట్లయితే మనం జస్ట్ ఊరక గరిట అలా పెట్టగానే ముక్క తునిగిపోతుంది. అంటే ముక్క మొత్తం కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. ఈ విధంగా ముక్క అంతా ఉడికిన తర్వాత మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ దానిలో వేసుకున్న తర్వాత అది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. మనం ఎంత కలిపినా కానీ బండికి కొంచెమన్నా అడుగు అంటుతుంది. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మాది హోమ్ మేడ్ కారం అండి. మిరపకాయలు తీసుకొచ్చుకొని ఇంట్లోనే పట్టించుకుంటాము. సో కారం కలర్ ఉంటుంది కానీ మంట అనేది తక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో, అందుకని చెప్పి కారం మంట తక్కువ మిరపకాయలతోటి కారం పట్టించుకుంటాము. మామూలు వెజిటేబుల్స్లోకి అయితేనేమో కూర కారం చేసుకుంటాము. ఈ చికెన్లోకి అయితేనేమో మామూలు కారం, గుడ్డు కారం చేసుకుంటాం. ఇలా వేసుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అండి. ముందుగానే సన్నగా తరిగి కడుక్కున్నటువంటి కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే మన వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకోవాలి. శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో దీంతో మన చికెన్ ఫ్రై అంతా కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ. రండి తిందాం. నా కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి. చూడండి, ఈ విధంగా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో తీశాను, బట్ నాకు ఈరోజు పోస్ట్ చేయడం కుదురుతుంది. వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అన్నం కాలుతుంది. యాక్చువల్గా ఒకసారి ఇలా వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని తింటున్నాను అనమాట. అయితే చాలా బాగుందండి. ముక్కకి మసాలా అంతా పట్టింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.